ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు గోల్డ్ అంటే బంగారంలో ఈ గోల్డ్ సీజన్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు మనకు వస్తాయి అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి దాని మీద చర్చించుకుందాం. గోల్డ్ ఏంటంటే టిపికల్గా మనకందరికీ కూడా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది అని అనొచ్చు. ఎందుకంటే పండగల సీజన్లో గోల్డ్ కొనుక్కోవటం అన్నది మన ఆనవాయితీ. కాబట్టి ఇప్పుడే పండగలు కమెన్స్ అయినాయి కాబట్టి చవితి అయిపోయింది. ఇప్పుడు మహన్నవరాత్రులు, అమ్మవారి దేవీ నవరాత్రులు ఇప్పుడు జరుపుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ విజయదశమికి అందరూ కూడా అమ్మవారికి అలంకరణ చేసి, అంటే నూతన బంగారం వస్తువులు కొని అమ్మవారికి అలంకరణ చేసి అవి వాళ్ళు ధరించడం అన్నది మనకి ఆంధ్రాలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో అంటే తమిళనాడులో కూడా ఈ ఆనవాయితీ ఉందన్నమాట. తమిళనాడులో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇలాంటి ఆనవాయితీ ఉంది. కాబట్టి మనం అందరం కూడా కొనిచే ఆ అమ్మవారికి ఈ విధంగా కొత్త నగలు కొని పెడతాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఒక శుభసూచకంగా నగలు కొనుక్కుంటారు. అదేవిధంగా రాబోయే దీపావళికి అమ్మవారికి లక్ష్మీదేవికి ఆ రోజున అలంకరించుకుని లక్ష్మీ పూజ కూడా బాగా ఘనంగా ఇటు నార్త్ ఇండియన్స్ అయితే చాలా విపరీతంగా చేస్తారు. మన వాళ్ళు కూడా సౌత్ ఇండియన్స్ కూడా ఆ రోజున అమ్మవారికి నగలు పెట్టి లక్ష్మీ పూజ చేస్తారనమాట. లక్ష్మీ పూజ తర్వాతే టపాకాయలు కారుస్తారు దీపావళి నాడు. కాబట్టి మనము ఈ సీజన్లో ఖచ్చితంగా డిమాండ్ బంగారానికి ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు మనకి కొత్తగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ చూస్తున్నాం కదా. లాస్ట్ 4 days నుంచి కూడా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేను గతంలో చెప్పడం జరిగింది. వార్ లైక్ సిచ్యుయేషన్స్లో అందరూ కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రిఫర్ చేస్తారని. సో ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఉత్పన్నమైంది. మనం ఏదైతే అనుకున్నామో అవుతుందా అని అంటే అది కూడా ఉత్పన్నమైంది. ఇది ఎంత దూరం వెళుతుంది, 3వ ప్రపంచ యుద్ధం దాకా వెళుతుందా అన్నది ఓన్లీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అది మనకి తెలియదు. కానీ ఒకటైతే నిజం, మనకి ఈ రోజున బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉండి ఇప్పుడు 80,000 టచ్ అవ్వటం పెద్ద దూరంలో లేదు. 80,000 ఏ రోజైనా సరే మనం వింటాం. షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు హియర్ 80,000 రూపీస్, 10 grams 80,000 రూపీస్, 24 karat గోల్డ్. సో ఇది ఈ విధంగా ఉంటే అంటే మనం ఈ బంగారం కొనుక్కోవటం వల్ల మనకి ఎప్పుడైనా సరే అవసరం వస్తే ఆ బంగారాన్ని మనం తాకట్టు పెట్టుకుని, ఎందుకంటే ఏ బ్యాంకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్కి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి అన్ని బ్యాంకులు కూడా ఏ బ్యాంకు కూడా బార్ గోల్డ్ మీద అంటే ముడి సరుకు మీద లోన్లు ఇవ్వరు. బంగారం లోన్లు అంటే ఏంటంటే ముడి సరుకు లోన్లు కాదు, అవి గోల్డ్ ఆర్నమెంట్స్కి ఎగరిస్ట్గానే అలాంటి లోన్లు ఇస్తారు. కాబట్టి అందరూ కూడా ఇలాంటి గోల్డ్ ఆర్నమెంట్స్లో పెట్టుకుంటే ఆ కైండ్ ఆఫ్ లిక్విడిటీ కూడా మనకు ఉంటుంది. ప్లస్ వ్యవసాయానికి కావాలి అనుకుంటే వ్యవసాయానికి అయితే 4%, వ్యవసాయేతర లోన్లు అయితే అప్పుడు కూడా మనకి చాలా తక్కువ వడ్డీ రేటుకి త్వరితగతిన బంగారం మీదే మనకి లోన్ వస్తుంది. కాబట్టి మనం అలాంటి బంగారాన్ని మనము దానిలో వెచ్చించడం అన్నది చాలా అంటే ఉదాహరణ. ఇలాంటిది పరిస్థితుల్లో అలాంటి బంగారాల్లో మనము ఇన్వెస్ట్ చేయాలి. ఇదే రైట్ టైము. ఈ టైంలో మనం బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున మన అనుకోని పరిస్థితులు ఏదైనా వచ్చినా కూడా మనకి ఈ బంగారం దోహదపడుతుంది, మనకి సహాయపడుతుంది. ఈ విధంగా సహాయపడటం ఒకటే కాకుండా నిజంగానే ఏదైనా వరల్డ్ వార్ లాంటిది వస్తే మాత్రం నిజంగా చాలా మనం ఆ రోజున ఎలాంటి అంటే మనం ఊహించలేనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ బంగారం ఉపయోగపడుతుంది. ఇవి రెండు ఇలా ఉంచి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో ఒక 10% బంగారంలో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, బంగారంలో మినిమం 10% ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు రాబోయే కాలంలో గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి. మనకి ఎవరైతే షేర్స్లో పెడుతున్నారో, ఎక్కువగా షేర్స్లో పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. కాబట్టి ఐ థింక్ November 20వ తారీఖు నుంచి ఆ చేంజెస్ వస్తాయి సెబీ గైడ్లైన్స్ ప్రకారంగా. అవే వస్తే కనుక మార్కెట్ అది కొంచెం డెఫినెట్గా బాగా దెబ్బతినే అవకాశం కూడా ఉంది ఇండియన్ మార్కెట్. అదేవిధంగా చైనాలో స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చారు. చైనాలో స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ఇంప్రూవ్ చేయడానికి, ఎకానమీ ఇంప్రూవ్ చేయడానికి చాలా రిబేట్లతోటి, తక్కువ వడ్డీతోటి, సబ్సిడీస్ తోటి లోన్లు ఇస్తున్నారు. సో కాబట్టి బ్యాంకులు అన్నీ కూడా చైనీస్ బ్యాంక్స్ అన్నీ కూడా ఆ విధంగా త్వరితగతిని ఇస్తాయి. కాబట్టి చైనాలో ప్రొడక్టివిటీ పెరిగితే చైనా వైపు మగ్గుతారు ఈ ఎఫ్ఐఎస్. చైనీస్ స్టాక్స్లోకి ఈ ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తారు అన్నటువంటి ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. కాబట్టి మనము చాలా
మెలకువతో అంటే విత్ ఆల్ అవేర్నెస్ ఎవ్రీడే అప్డేట్స్ తీసుకుంటూ మనము పెట్టుబడులు పెట్టుకోవాలి. మన పోర్ట్ఫోలియోని గనక సరిగ్గా మానిటర్ చేసుకోకపోతే ఈల్డ్ తగ్గడమే కాదు, ఒక్కోసారి నెగటివ్లో కూడా వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే కూడా ఎక్కువగా మగ్గు చూపుతూ షేర్స్ మార్కెట్లో యువత పరిగెడుతున్నారు. కాబట్టి అట్లాంటి యువతకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కొంచెం మీరు ఆచితూచి వ్యవహరించి మీరు పెట్టుబడి పెట్టండి. ఈ పరిస్థితుల్లో బంగారంలో పెట్టుబడి పెడితే భద్రత ఉంది. ఈ పరిస్థితుల్లో బంగారం పెట్టుబడి పెడితే బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ రిటర్న్స్ మీద మనకి ఎక్కువ ఈ టీడీఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, ట్రాన్స్పరెన్సీ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి, అక్కడ మనకి ట్రాకింగ్ ఎక్కువ ఉంది కాబట్టి, మన బంగారంలో పెడితే మనకి ఇమీడియట్గా లోన్లు వస్తాయి. బంగారంలో ఎట్ ది సేమ్ టైం మనకి క్యాపిటల్ వాల్యూ, బంగారం వాల్యూ కూడా రేటు కూడా పెరుగుతుంది. ఇదే కాక బంగారం మీద లోన్ తీసుకునేది ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో తీసుకుంటే మనం ఒక 5 లక్షలు 10 లక్షలు బంగారం లిమిట్ పెట్టుకుంటాం. మనం ఎంత వాడుకుంటాం అంత మీద వడ్డీ పడుతుంది. కాబట్టి అది అందరికీ సులువైన అనువైన చక్కటి లోన్. అట్లాంటి లోన్కి మనం వెళ్ళొచ్చు అవసరమైనప్పుడు. కాబట్టి మీరంతా కూడా బంగారాన్ని ఒక ఆభరణలా, ఒక ఆర్నమెంటల్ వాల్యూగా, ఒక ఊర్లీ ఏదో కొనిస్తున్నాము అని చెప్పి అనుకోకుండా బంగారానికి ఇన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ ఇన్ని డైమెన్షన్స్ తోటి కపుల్ అయింది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మినిమం 10% మీరంతా కూడా బంగారంలో పెట్టుబడి పెట్టండి ఈ సీజన్లో. ఎందుకంటే ఈ సీజన్లో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ సీజన్లో కొనుక్కుంటారు. కాబట్టి ఈ సీజన్లో డిమాండ్ పెంచడానికి చాలా షాప్ కీపర్స్ కూడా రకరకాలైన ఆఫర్స్ ఇస్తున్నారు. కాబట్టి మీకు ఎవరి మీద, ఏ కార్పొరేట్ గోల్డ్ చైన్ సిస్టమ్ మీద కానీ లేకపోతే మామూలు వాళ్ళైనా సరే ఆ గోల్డ్ టెస్ట్ చేసుకుని మాత్రం జాగ్రత్తలు తీసుకుని టెస్ట్ చేసుకుని గోల్డ్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. కార్పొరేట్లు అందరూ సర్టిఫికేట్ ఇస్తారు, టైటాన్ నుంచి మిగతా అన్ని కంపెనీలు కూడా ఇస్తారు. అలాంటి టెస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టుకుని అక్కడ గోల్డ్ కొనుక్కుంటే ఈ స్కీమ్స్ చాలా బాగున్నాయి. కాబట్టి ఎక్కడ స్కీమ్ బాగుందో చూసి అక్కడ కొనుక్కుంటే మీకు ఇటు ఆభరణంగా వాడుకోవడానికి, అమ్మవారికి, మనం ఇలవెలుపుకి ఆవిడికి పెట్టుకోవడానికి, మన ఇంట్లో వాళ్ళు పెట్టుకోవడానికి, ఇంట్లో వాళ్ళు కూడా ధరించడానికి అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సీజన్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి, అందరూ లాభపడండి. ఓకేనా? ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.